హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము రామేశ్వరం నుంచి ధనుష్కోటికి గవర్నమెంట్ బస్సులో ప్రయాణం చేస్తున్నామండి. దగ్గరికి వచ్చేస్తాం ఆల్మోస్ట్ ఆల్. ఇంకొక 10 మినిట్స్లో దిగిపోతాం. 10 మినిట్స్ కూడా అక్కర్లేదు అనుకుంటా, ఒక 5 మినిట్స్ అండి. మాకు బస్కి ఛార్జ్ రామేశ్వరం నుంచి ధనుష్కోటికి 18 రూపాయలు తీసుకున్నారండి. ఇక్కడ కొంచెం చీప్ లాగా ఉంది బస్సు సర్వీసు. ఇప్పుడు కరెక్ట్గా తెల్లవారి 6:50 అవుతుందండి. ఎండ కూడా బాగానే రెడీ అయింది, వేడి కూడా బాగానే ఉంది ఇక్కడ. ఇది మంచి ఎండాకాలంలో వచ్చాం మేము. చూడాలి అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో పరిస్థితి. మా ఫ్రెండ్ ధనుష్కోట్లో సూర్య నమస్కారాలు చేయాలన్నాడు తెల్లవారి. సో ఇదే రైట్ టైం అనుకున్నాం, అందువల్ల ఉదయాన్నే బయలుదేరి వచ్చాం. బస్కి అయితే ఇదే లాస్ట్ పాయింట్ అండి. ఇక్కడి నుంచి ముందుకి వెళ్తే మళ్ళీ వెనక్కి తిప్పడం కష్టం, అందువల్ల డ్రైవరు ఇక్కడే దిగమన్నారు. మాకైతే ఈ ఏరియా చాలా యాంగ్జైటీగా ఉంది. ముందుకు వెళ్తే ఇంకా ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తాం. చాలా వెహికల్స్ అవి ఉన్నాయి ఇక్కడ. ఈవిడెవరో బస్సు అడుగుతోంది, మళ్ళీ రిటర్న్ బస్సు ఎన్ని గంటలకు ఉంటుందని. అతను ప్రతి 45 మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది అని చెప్పి లోపలికి నడుచుకొని వెళ్తున్నామండి. ఇక్కడ మామిడికాయ ముక్కలు, పళ్ళు ముక్కలు అవన్నీ 20 రూపాయలకు అమ్ముతున్నారండి, ఉప్పు కారం వేసి. తిందామనే నోరూరుతోంది, కాకపోతే సూర్య నమస్కారాలు అయ్యే వరకు తినకూడదు అనుకున్నాం. అదిగో ఎదురుగా 4 సింహాల స్తూపం కనిపిస్తుందండి. దాని చుట్టూ రోడ్డు ఉంటుంది. ఇటు నుంచి వెళ్ళి వెహికల్స్ అటు నుంచి అలా తిప్పుకొని ఇలా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారనమాట. యాక్చువల్గా ఎవరైనా ఫారినర్స్ కనిపిస్తారేమో అని చూస్తున్నాను, కానీ ఎవ్వరూ కనబడలేదండి. రామేశ్వరంలో కూడా ఎవ్వరూ ఫారినర్స్ లేరు. బహుశా ఎండాకాలం అని రాలేదేమో, చలికాలంలో అయితే వస్తారు. ఇడిగిడిగిడిగిడిగిడి ఇతనేనండి మా ఫ్రెండ్. స్వామీజీ డ్రెస్లో ఉన్నాడు ఏంటో అనుకుంటున్నారా? సూర్య నమస్కారాల కోసం వెళ్తున్నాడు. 2 ఇయర్స్ బ్యాక్ ఈ స్తూపానికి వైట్ కలర్ ఉండేదండి, మరి ఇప్పుడు గులాబీ కలర్ వేశారు, ఎందుకని తెలియదు. బహుశా సెంటర్లో బీజేపీ ఉండడం వల్లేమో. ఇక్కడి నుంచే శ్రీలంకకి రామసేతు నిర్మాణం జరిగిందని వినికిడి. అగో ఆ మట్టి కనిపిస్తుంది చూశారు, అది రామసేతు అవశేషాలు. ఇగో ఇదేనండి చిట్ట చివరి వ్యూ పాయింట్, ధనుష్కోటి వ్యూ పాయింట్. ఇక్కడి నుంచి 18 కిలోమీటర్లు వెనక్కి వెళ్తే శ్రీలంక వచ్చేస్తుంది. మనం వెళ్ళామనుకోండి, అది వేరే విషయం. ఈ ధనుష్కోటి గురించి ఇక్కడ లోకలైట్స్ని ఒక స్టోరీ అడిగానండి. వాళ్ళు ఒక స్టోరీ చెప్పారు. ఇటుపక్క ఒక సముద్రం ఉంది, ఇటుపక్క ఒక సముద్రం ఉంది. ఇంకా చూడండి, ఇటుపక్క ఒక సముద్రం ఉంది. ఈ 2 సముద్రాలు అక్కడ కలుస్తాయట ఆ పాయింట్ దగ్గర. ఇది ఆడ సముద్రం అంట, ఇది మగ సముద్రం అంట. చాలా విచిత్రం అనిపించిందండి నాకు. ఈ ఎడం చేతి పక్క ఉన్న సముద్రం కొంచెం డౌన్లో ఉంటుందండి, దీనికి అలలు కూడా తక్కువ ఉంటాయి. చూడండి, సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇంకా ఇటుపక్క కుడి చేతి పక్క ఉన్న సముద్రం అయితే అలలు ఎక్కువ ఉంటాయి. చూడండి ఫ్లోటింగ్ ఎలా ఉందో, చూసారా? అది అవతల పక్కకి యువతల పక్కకి తేడా అది.